ఇది మంత్రం. గణేశ మాతృకాన్యాస మంత్రం అంటారు. గాం గీం గూం గైం గౌం గహ. ఈ మంత్రాన్ని రోజు వీలైతే 108 సార్లు చదువుకోండి. మాకంత సమయం లేదండి అనే వాళ్ళు ఎవరైనా సరే కనీసం 21 సార్లు అయినా సరే ఈ మంత్రం చదువుకోండి. చదువుకుంటే తప్పకుండా గణపతి అనుగ్రహం వల్ల జీవితంలో చాలా ఉన్నత స్థాయికి చేరతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఒక్కొక్కసారి జీవితంలో ఒక పెద్ద సమస్య వస్తుంది. వెంటనే ఆ సమస్యకు పరిష్కారం కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? గణపతికి సంబంధించిన క్షిప్ర గణపతి మంత్రాన్ని చదువుకోవాలి. అప్పుడు సమస్యకు వెంటనే పరిష్కారం వస్తుంది. ఆ మంత్రం ఏంటంటే గం క్షిప్ర ప్రసాదనాయ నమః. ఇది గణపతికి సంబంధించిన క్షిప్ర గణపతి మంత్రం. క్షిప్ర అంటే కోరిన కోరికలు వెంటనే నెరవేర్చే గణపతి అని అర్థం. కాబట్టి జీవితంలో సమస్య వచ్చింది, వెంటనే ఒక పరిష్కారం కావాలి. హఠాత్తుగా ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి బయటపడాలి.